నమస్తే ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మెదక్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రఘునందన్ రావు ఇలాంటి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని గ్రామ శాఖ ద్వారా కోరుకుంటున్నాం. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుండి భారీ మెజార్టీతో ఎంపీగా గెలుచుకుంటామని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ బూత్ అధ్యక్షులు డాక్టర్ విఠోబా, శక్తి కేంద్రం ఇన్ఛార్జి మండల ఉపాధ్యక్షుడు కుమ్మరి నర్సింహులు, జనరల్ సెక్రటరీ బట్టు అనిల్ యాదవ్, కొండ వెంకటేష్ శెట్టిరాజు, సంగమేశ్వర్ మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు చింతల పెద్ద స్వామి, మాజీ వార్డు మెంబర్ సంగెపు బాలయ్య, గొడుగు వంశీ, గొడుగు వేణు, వినీత్, విదీప్ కార్యకర్తలు పాల్గొన్నారు. మాడలేని కొంచెం ఒకటి మాట్లాడు నీకు కడిగవుతుంది పడమా కోడుకులు ఎత్తలేదు రేట్ పక్క జరుగు పక్క జరిగే కొంచెం అదేనా లోలి చూడవా అయ్యా అమ్మ దిగనే అందరికీ నమస్కారం. ఈరోజు దుబ్బాక మాజీ శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా దుబ్బాక మండల రామపేట గ్రామంలో మేము బీజేపీ కార్యకర్తలం అందరం కలిసి రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా వేడుకలు బాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో చాలా అంటే చాలా వరకు కూడా ఇంతకుముందు ఓడిపోయిన సందర్భంగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈసారి ఏదేమైనా కానీ దుబ్బాక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రఘునందన్ రావు గారిని మెదక్ నుంచి పార్లమెంట్కు పంపించి మా యొక్క ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో మా గొంతు వినపడాలని చాలామంది కోరుకుంటున్నారు. దుబ్బాక సమస్య కాకుండా మెదక్ పార్లమెంట్ సమస్యలు కూడా లేవనెత్తాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇదే కాకుండా రఘునందన్ రావు గారి జన్మదిన సందర్భంగా ఇటువంటి జన్మదిన సందర్భాలు ఎన్నో జరుపుకోవాలని దుబ్బాక మా కార్యకర్తలే కాకుండా మెదక్ పార్లమెంట్ నుంచి కూడా చాలామంది కోరుకుంటున్నారు. మేము ఎప్పటికీ రఘునందన్ రావుకి ఎలవేళ కృషి చేస్తామని, ఇటువంటి జన్మదిన సందర్భంగా ఎన్నో జరుపుకోవాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మేము కేక్ కానీ స్వీట్ పంపిణీ కానీ చాలా వరకు మేము చిన్న పెద్దలు లేకుండా విభేదాలు లేకుండా కలిసికట్టుగా అందరం కేక్ కటింగ్ చేసి మేమందరం కూడా ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కష్టపడతామని తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మన ప్రియతమ నేత దుబ్బాక టైగర్ మాజీ ఎమ్మెల్యే రగన్న గారి బర్త్డే సందర్భంగా రామక్కపేట గ్రామంలో కార్యకర్తలను బూత్ అధ్యక్షులు అందరం కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. మరియు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకోత్సవాలు చేయడం జరిగింది. కావున రగన్న గారు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఉండాలని
మా యొక్క కోరిక. అలాగే పార్లమెంటులో ఎంపీగా గెలిపించుకుంటామని మేమందరం కంకణబద్ధులై ఉన్నాము. జై హింద్. జై శ్రీరామ్. ఈరోజు ప్రియతమ నేత మాజీ ఎమ్మెల్యే మెదక్ పార్లమెంటు అభ్యర్థి రగన్న గారి పుట్టినరోజు సందర్భంగా రామక్కపేట బీజేపీ శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుపుకున్నాము. ఈ సందర్భంగా కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీరందరికీ ధన్యవాదాలు నా తరపున. అలాగే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మా కార్యకర్తలు అహర్నిశలు పనిచేసి అన్నయ్యను అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కోరుకుంటున్నాను. జై రగన్న.